హలో పీపుల్, ఇది మా అయోధ్య యాత్ర వ్లాగ్. చూసి ఎంజాయ్ చేయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అయోధ్య. వెరీ గుడ్. హలో పీపుల్, ఇది మా డే 3 ఆఫ్ కాశీ వ్లాగ్. ఈరోజు మేము కాశీ నుంచి అయోధ్యకి కార్లో వెళ్తున్నాము అండ్ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మార్నింగ్ 6 కల్లా లేచేసి స్నానపానాలన్నీ కంప్లీట్ చేసుకొని విఎస్ఆర్ కేఫ్కి చేరుకున్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని 8 కల్లా బెంగాలీ టోలా రీచ్ అయ్యి అక్కడి నుంచి క్యాబ్ పికప్ చేసుకున్నాము. ఈరోజు మా మెయిన్ ఐటనరీ కాశీ నుంచి అయోధ్య చేరడం, అక్కడ హనుమాన్ గరి, శ్రీరామ్ మందిర్ అండ్ సరయూ రివర్ ఫ్రంట్ ఇవి చూడడం అనేది మా టార్గెట్. కాశీ టు అయోధ్య యాక్చువల్గా ఉన్నది 120 కిలోమీటర్స్, 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్రక్రియలో గవర్నమెంట్ ఉండడం వల్ల మమ్మల్ని సైడ్ రూట్లో వెళ్ళమన్నారు. సో దట్స్ హౌ మాకు 1.5 అవర్ ఎక్స్ట్రా పట్టింది. ఇక్కడ బెంగాలీ టోలా దగ్గరకు వచ్చి మేము మా కార్ ఎక్కుతున్నాము. చూడండి, రవి కార్ని ఆపుతున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అయోధ్య. వెరీ గుడ్. అచ్యుతాకి ఇండియన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా చిరాకు. ఏదో ఒక ఇడ్లీ, ఒక వడ అలా తిని కడుపు నింపుకుంటాడు. ఆ తర్వాత కాసేపు అయ్యాక ఆకలి వేస్తుంది, ఇంకప్పుడు ఫుల్ క్రాంకీ అయిపోతాడు. ఇంకా చెరుకు రసం కావాలి, చెరుకు రసం కావాలి అని కలవరించేస్తున్నాడు. ఫైనల్లీ అయోధ్యలో చెరుకు రసం దొరికాక చూడండి ఎలా తాగుతున్నాడో. నోరు మూసుకొని తాగేస్తాడు చెరుకు రసం గ్లాస్ ఇవ్వంగానే. ఎప్పుడో పుష్కరాలకి జాతర అంటే ఇలా ఉంటుంది అని చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నానండి, అంత రష్. అసలు ఎటు చూసినా తండోపతండాలుగా జనాలు. మేము అయోధ్య చేరుకోగానే ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. లంచ్ కంప్లీట్ చేసుకొని వీ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ హనుమాన్ గరి. మాకు నైట్ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మాకు లంచ్కి పుల్కా కర్రీ దొరికే ఆప్షన్స్ చూసుకొని వీ వెంట్ అహెడ్. దాని తర్వాత వీ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ హనుమాన్ గరి. ఇది మెయిన్ ప్రాంగణం ఆఫ్ హనుమాన్ గరి టెంపుల్. ఈ పక్కన అన్ని స్వీట్ షాప్స్ ఉంటాయన్నమాట. మనమే ఇక్కడ స్వీట్స్ కొనుక్కొని దేవుడికి నైవేద్యం పెట్టాలంట. ఇంకా అదొక పెద్ద బిజినెస్. మనం చెప్పులు అక్కడ వదలాలి అంటే వాడి దగ్గర ఒక 1/2 kg అన్న స్వీట్స్ కొనుక్కోవాలి. ఆ 1/2 kg మందం మనకి బ్యాండ్ వేసేస్తారనమాట. ఇక్కడ జనాల్ని చూడండి. ఫస్ట్ ఈ రష్ చూసి భయం వేసింది, మనం చిన్నపిల్లోని తీసుకొని వెళ్ళలేమేమో అని చెప్పి. ఇంకా దేవుడి మీద భారం వేసి లైన్లోకి వెళ్ళాము. కానీ లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కాకపోతే ఇంకా చాలా ఆర్గనైజ్డ్గా మేనేజ్ చేయాలేమో. ఇంతమంది జనాలు వస్తుంటే పాపం పోలీస్ వాళ్ళకు కూడా ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. హనుమాన్ గరి టెంపుల్ లోపల విజువల్స్ కొన్ని క్యాప్చర్ చేశాము. టెంపుల్ యాజ్ సచ్ చాలా బాగుంది. కాకపోతే ఓవర్ క్రౌడెడ్ అండ్ మిస్మేనేజ్మెంట్ వల్ల అందరినీ తొక్కిసలాటు, తోసేసుకోవడాలు అంతా గందరగోళం అయిపోతుంది. అచ్యుతాకి పాపం స్లీప్ టైం, వాడికేమో పిచ్చ నిద్ర వస్తుంది. కానీ మనం మధ్యాహ్నం టైం వేస్ట్ చేయకూడదని చెప్పి వాడిని ఎలాగో అలా యాక్టివేట్ చేసి ఇంకా మాతో తీసుకొచ్చి తిప్పుతున్నాము. హనుమాన్ గరి టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే ఇలా దారి ఉంటుంది. ఇదంతా కూడా డిమాలిషన్ చేస్తున్నారు. ఇక్కడంతా డెవలప్మెంట్ చేసి సత్రాలు అలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారంట. చూడాలి. ఫుల్లీ అబ్సెస్డ్ విత్ శ్రీరామ ఫీలింగ్. చూడండి, బొట్లు కూడా పెట్టేసుకున్నాం.
హనుమాన్ గరి టెంపుల్ అయ్యాక అక్కడ నుంచి ఒక 400 మీటర్స్లో శ్రీరామ జన్మతీర్థ క్షేత్రం ఉంటుంది అన్నారు. ఆ 400 మీటర్స్ నడుచుకుంటూనే వెళ్ళాలి. హనుమాన్ గరి టెంపుల్ నుంచి అయోధ్య శ్రీరామ మందిర్కి నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా ఉంటుంది వ్యూ. ఎంత బాగుందో చూడండి, చాలా కలర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. వచ్చేసాం శ్రీరామ్ మందిర్ దగ్గరికి. ఇక్కడ చూడండి ఇంకో జనజాతర. మెయిన్ టెంపుల్కి పక్కనే పెద్ద ఇలా ఏరియా తీసుకున్నారు. ఇక్కడ మొబైల్స్, లగేజెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని వాటన్నిటికీ టోకెన్ సిస్టమ్ ఇచ్చి ఓన్లీ విత్ ఎంప్టీ హ్యాండ్స్ మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళేటట్టుగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు, కానీ చాలా దూరం నడవాలి. నడిచి కాళ్ళు అయిపోతాయి. ఫైనల్లీ మా దర్శనం అయిపోయింది. లైఫ్లో ఒక్కసారైనా వర్త్ సీయింగ్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఒక 15 feet నుంచి యూ కెన్ సీ శ్రీరామ ఐడల్. దర్శనం అయ్యాక కాసేపు షాపింగ్ చేసుకొని మళ్ళీ వీ వెంట్ బ్యాక్ టు పార్కింగ్ ఏరియా అండ్ స్టార్టెడ్ బ్యాక్ ఎట్ 7 o'clock ఫ్రమ్ అయోధ్య. మేము కాశీ చేరేసరికి నైట్ 1 అయింది.